మలయాళం రీమేక్ ఫిలిం ఇది. సో జయ జయ ఏదైతే ఉందో ఫిలిం అండ్ సూపర్ హిట్ ఫిలిం. అఫ్ కోర్స్ నేను మలయాళంలో చూశాను. నాకు చాలా చాలా నచ్చేసింది ఆ సినిమా. ఆ టైంలోనే వచ్చిన టైంలోనే ఆ టైంలో అందరం దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం అనమాట. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ విమెన్ రోల్, ఎస్పెషల్లీ మీరు ప్లే చేస్తున్న రోల్ ఏదైతే ఉందో ప్రశాంతి రోల్, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మీ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, అమ్మయ్యా ఈషాకి పర్ఫెక్ట్ రోల్ వచ్చింది ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ అని అనిపించింది. సో వాట్ యూ థింక్? ఆబ్వియస్లీ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే నేను మలయాళం సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్, అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి కదా అని చెప్పి చాలా అనిపించింది. బట్ అదే వెన్ సృజన్ సజీవ్ అప్రోచ్డ్ మీ, అంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి, అండ్ నేను ఆ స్టోరీ రైట్స్ కూడా తీసుకుందాం అనుకున్నా అప్పట్లో. సో వీళ్ళే అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇమ్మీడియట్గా నేను ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పేసా. యూనివర్స్ మీకు ఇలా సపోర్ట్ కూడా చేసింది, మీరు అలా మేనిఫెస్ట్ అంటే చేశారు and మేనిఫెస్ట్ again- చేశాను నేను ఫుల్లీగా అనమాట. సో అట్లా అయింది. అండ్ అంటే చాలా తక్కువ కదా ఇలాంటి రోల్స్ వచ్చేవి కదా హీరోయిన్స్కి. సో అది రాగానే నాకు మెయిన్ ఇందులో ఏంటి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా, నాకు అది చాలా, అంటే ఒరిజినల్ చూసినప్పుడు ఇట్లా హై వచ్చింది చాలా. అరే భలే చేస్తుంది అంటే, అమ్మాయి చాలా ఆర్డినరీ క్యారెక్టర్, చాలా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది.